హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు శ్రీ బాలా స్టోరీస్. చారిత్రక తీర్థయాత్ర పర్యాటకానికి, అద్భుత శిల్పకళకు, కుడ్య చిత్రాలకి ప్రసిద్ధి చెందిన లేపాక్షి అనంతపురం జిల్లా హిందూపురానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రదేశానికి సంబంధించి త్రేతాయుగానికి చెందిన గాథ ఒకటి ప్రచారంలో ఉంది. శ్రీరాముడు వనవాసం చేస్తున్న సమయంలో లంకేశ్వరుడు రావణుడు సీతని అపహరించుకొని వెళ్తున్నప్పుడు జటాయువు అనే పక్షి అడ్డుకొనగా రావణుడు దాని రెక్కలు విరిచి ముందుకు సాగిపోయాట. సీతను వెతుకుతూ వచ్చిన రామలక్ష్మణులకు జటాయువు కనబడింది. లే పక్షి అని రాముడు జటాయువును లేవదీయగా సీతాపహరణ విషయం చెప్పి ఆ పక్షి ప్రాణాలు వదిలిందని, శ్రీరాముడు దానికి అగ్ని సంస్కారం చేసి ఆ స్థలానికి లే పక్షి అని పేరు పెట్టగా కాలక్రమేణా అది లేపాక్షిగా మారిందని అంటారు. స్కాంద పురాణం 108 శైవక్షేత్రాల్లో లేపాక్షి ఒకటని పేర్కొంది. చారిత్రకంగా చూస్తే విజయనగరాధీశుడైన అచ్యుతదేవరాయల వద్ద కోశాధికారిగా ఉన్న విరూపಣ್ణ, అతని సోదరుడు వీరన్న గొప్ప శివభక్తులు. వీరు కూర్మశైలం అంటే తాబేల ఆకారంలో ఉన్న కొండపై లేపాక్షిలో అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారు. అయితే అసూయాపరులు వీరిరువురు రాజుగారి ధనాన్ని దుర్వినియోగపరుస్తున్నారని అచ్యుతరాయలకి ఫిర్యాదు చేశారు. దాంతో కోపాగ్నితో రాజు విరూపಣ್ಣను బంధించి కన్నులు పెరికివేసే శిక్ష విధించాడు. ఈ అవమానం భరించలేక విరూపಣ್ణ తన కన్నులను స్వయంగా పెరికి దేవాలయం గోడలకేసి విసిరాట. ఏమైనప్పటికీ విరూపಣ್ణ నిర్మించిన ఈ ఆలయం ఇన్నేళ్ల తర్వాత కూడా విశిష్ట కళాఖండంగా చూపర్లను ఆకర్షిస్తోంది. కనీసం 2 లేదా 3 గంటలు పడుతుంది ఆలయాన్ని మొత్తం చుట్టి చూడాలంటే. ప్రధాన ఆలయంలో వీరభద్రేశ్వర స్వామి, విష్ణు ఆలయం, పాపనాశేశ్వర ఆలయం, భద్రకాళి ఆలయం, హనుమలింగ ఆలయం, 7 పడగల సర్పం కిందనున్న నాగలింగం తప్పక చూడాల్సినవి. ఆలయం పైకప్పుపై చిత్రించిన కుడ్య చిత్రాలు పౌరాణిక ఇతివృత్తాల నుండి సేకరించిన కథలని తెలియచేస్తాయి. రంగమండపంలో నేలని తాకని స్తంభం ఆశ్చర్యచకితులను చేస్తుంది. పలచటి వస్త్రం లేదా కాగితాల్ని కింద నుంచి ఇటు అటు జరపచ్చు. కళ్యాణ మండపం పూర్తిగా నిర్మితం అవ్వకపోయినా స్తంభాలు, వాటిపైనున్న శిల్పాకృతులు మంత్రముగ్ధుల్ని చేస్తాయి. సీతాదేవి పాదముద్రలు అక్కడ జలం ఊరుతూ ఉండడం వింతైన విషయం. స్తంభాలపైనున్న లతలు, జంతువులు, పక్షుల శిల్పాల ఒకప్పుడు లేపాక్షి చీరలుగా ప్రసిద్ధికెక్కిన కాటన్ చీరలపై ముద్రించేవారు. వీటిని లేపాక్షి డిజైన్స్ అనేవారు. ఊరు వెలుపలనున్న నంది విగ్రహం లేపాక్షి బసవయ్యగా ప్రచారం పొందింది. 30 అడుగుల పొడవు, 20 అడుగుల ఎత్తు ఏకశిలలో ఉన్న ఈ నంది విగ్రహం ఎంతో సమ్మోహనకరంగా ఉంటుంది. సునిశితంగా పరిశీలిస్తే లేపాక్షిలోనున్న శిల్పాలు, కుడ్య చిత్రాలు ఆనాటి ప్రజల వస్త్రధారణ, ఆభరణాలు, సంగీత వాద్య పరికరాలు మొదలైన ఎన్నో విషయాలు తెలియచేస్తాయి. అబ్బురపరిచే ఈ కళాఖండాల్ని మన దేశం 2022లో యునెస్కోకి ప్రపంచ వారసత్వ స్థలాల ఎంపికకు పంపగా తాత్కాలిక జాబితాలో చోటు దక్కింది. ఈ సంవత్సరంలోనైనా ఈ ప్రదేశానికి ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తింపు లభించాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.